వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. నేను ఈరోజు చెప్పాలనుకున్న వాక్యం గతంలో 2 దినాల క్రితం వివరించాను, కానీ ఇంకా చాలా చెప్పాల్సింది ఉంది. నా హృదయంలో దేవుని యొక్క వాక్యము అత్యధికంగా పంచేటట్లు కృప ఉన్నది. అందున నేను మరల వాక్యాన్ని మీ ముందుకు తెస్తూ ఉన్నాను. మీరు సహకరించిన కొలది వాక్యం ఇంకనూ విస్తరిస్తుంది. యాక్ట్ కేబుల్కి మనం చెల్లించవలసినది, ప్రేమ సాక్షికి చెల్లించవలసినది లక్షల రూపాయలు అవసరం ఉన్నది. మీరు ప్రార్థించాలా? ఈ పరిచర్య కొరకు మీరు ముందుకు రావాలి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ, మీ కార్యాలు మీరు ప్రారంభించారు, వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. లెట్ యువర్ లవ్ బీ జెన్యూన్. నిష్కపటము, కపటము లేనిది, జెన్యూన్, నిష్కపటమైనది అయి ఉండవలెను. నిఖార్సైనది అనర్థం. ఏమి కలవనిది, ప్యూర్ అనర్థం. నిఖార్సైనది అంటే ప్యూర్ అనర్థం. మనకి నెయ్యి వ్యాపారం, నెయ్యి గురించి విన్నప్పుడు వెన్న నుంచి నెయ్యి వస్తుంది. వెన్న మరగబెట్టి కాగబెట్టి నెయ్యిగా చేస్తారు. మా చిన్నప్పుడు వెన్న అమ్ముతూ ఉండేవారు. ఇండ్లమ్మట తిరిగి వెన్న అమ్మేవాడు. ఇప్పుడు రెడీమేడ్ గీ దొరికేస్తుంది. ఒకప్పుడైతే వెన్న అమ్మేవాడు. ఆ వెన్నలో కల్తీ చేసేసేవాడు ఆ వ్యాపారులు. మా ఇంటికి ఒక వెన్న తీసుకొచ్చే తాత, ముసలాయన ఎప్పుడు వస్తుండేవాడు. ఆ తాతకి ఒక పేరు ఉంది, ఏంటంటే నిఖార్సైన వెన్న అమ్ముతాడు. ఆ వెన్నపూస అతని దగ్గరే కొనేవాళ్ళం, ఇంకెక్కడ కొనేవాళ్ళం కాదు. ఎందుకంటే అది ప్యూర్ గీ కన్వర్షన్ తెలిసిపోతుంది. నిఖార్సైనటువంటిది అంటే ఏమి కల్తీ లేనిది అమ్ముతాడు అని. ప్రేమలో కల్తీ ఉండకూడదు. వింటున్నారా? ప్రేమ ఎదుట వ్యక్తి ఎదుట నటించే ప్రమాదం ఉంది, కానీ ఆ ప్రేమ నటన కాకూడదు. ఆ ప్రేమ నిఖార్సైనదిగా, ప్యూర్గా, జెన్యూన్గా ఉండాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ ద లవ్ ఆఫ్ అగాపే. అగాపే ప్రేమ అంటే అదే. కొన్ని దినాల క్రితం నేను అనిల్ కుమార్ గారి మీటింగ్కి అటెండ్ అయ్యాను. చాలా ఎక్సలెంట్ వాక్యం చెప్పాడు. రోమాపత్రిక నేను ఏవైతే చెబుతూ వచ్చానో ఈ ధ్యానాల్లో అవన్నీ కూడా ఒక 1 అవర్లో ఆయన జస్టిఫికేషన్ బై ఫెయిత్, ఎక్సలెంట్ డాక్ట్రిన్ వినిపించాడు ఆయన. నో డైవర్షన్, ఎటు వెళ్ళకుండా చక్కటి వాక్యం, బంగారం లాంటి వాక్యం చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ప్రేమలో పడ్డాను యేసుతో. ఎందుకంటే ఆయన ప్రేమ అగాపే ప్రేమ. ఆయన ప్రపోజ్ చేశాడు నాకు అని చక్కటి పాట రాశాడు. నేను ఆ పాట ఇంతకుముందు కూడా విన్నాను.
కారులో వెళుతూ విన్నాను. కానీ ఆ ప్రసంగం తర్వాత విన్నప్పుడు వెరీ యాప్ట్ సాంగ్, వెరీ వెరీ యాప్ట్ సాంగ్, ఖచ్చితమైనటువంటి పాట రాశాడు అనిపించింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రేమ జెన్యూన్ లవ్, నిష్కపటమైన ప్రేమ, ఏమి ఆశించనిది. తల్లి ప్రేమ, తల్లి బిడ్డ పట్ల చూపే ప్రేమలో కపటం ఉండదు. తండ్రి బిడ్డ పట్ల చూపే ప్రేమలో కపటం ఉండదు, కుయుక్తి ఉండదు. భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల చూపే ప్రేమలో కుయుక్తి ఉండొచ్చేమో కానీ తల్లి తన బిడ్డ పట్ల చూపే ప్రేమలో కుయుక్తి ఉండదు. ఈ స్టేట్మెంట్ అన్న వెంటనే మళ్ళీ ఒక్కసారి యాకోబు యొక్క తల్లి రెబెకా, ఏశావు యొక్క తల్లి కదా రెబెకాకి 2 కుమారులు. మరి చిన్న కొడుకు విషయంలో ప్రేమ చూపించి పెద్ద కొడుకు విషయంలో ప్రేమ చూపలేకపోయింది, కపట ప్రదర్శన చేసింది అక్కడ. అంటే తల్లి ప్రేమ కూడా ఒక బిడ్డ పట్ల ఒకలా, మరో బిడ్డ పట్ల ఒకలా వచ్చింది. తండ్రి ప్రేమ ఏశావును దీవించేస్తానన్నాడు, యాకోబు సంగతి పట్టించుకోవాలి. తండ్రి ప్రేమలో అక్కడ తేడా వచ్చింది. అన్నదమ్ముల ప్రేమ, యోసేపు అన్నదమ్ములు యోసేపును కొట్టేసి గోత్రం దర్శారు. యోసేపు యొక్క అన్నదమ్ములు ప్రేమలో కపటం వచ్చింది. కనుక అన్నదమ్ముల మధ్య ప్రేమలో కపటం వచ్చే ప్రమాదం ఉంది, తల్లిదండ్రుల ప్రేమలో కపటం వచ్చే ప్రమాదం ఉంది. దెలీలా సంసోను తడ మీద పెట్టుకొని కపట ప్రేమ నటించి రహస్యం తెలుసుకుంది. భార్యాభర్తల ప్రేమలో కపటం వచ్చే ప్రమాదం ఉన్నది, ప్రేమికుల ప్రేమలో కపటం వచ్చే ప్రమాదం ఉన్నది. అమ్నోను తామార్ శరీరాన్ని అనుభవించినాక ఆమె తృణీకరించేశాడు. అబ్షాలోము సహోదరి తామార్ సుందరవతి. అర్థమవుతుందా? కనుక మానవ సంబంధాలు ప్రేమ అనే టాపిక్ వచ్చినప్పుడు కలుషితం అయ్యే అవకాశాలు ఉన్నటువంటిది. అందుకని చెప్పాడు పౌలు గారు రోమాలో, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. యువర్ లవ్ లెట్స్ బీ జెన్యూన్, లెట్ లవ్ బీ జెన్యూన్, లెట్ లవ్ బీ జెన్యూన్. సహోదరుడా, సహోదరి, నీ ప్రేమ నిఖార్సైనటువంటిదిగా, కల్తీ లేనటువంటిదిగా, నిష్కపటమైనటువంటిదిగా ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండండి. ఇది 2వ పాయింట్. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండండి. అబోర్ వాట్ ఈజ్ ఈవిల్, హోల్డ్ ఫాస్ట్ వాట్ ఈజ్ గుడ్. విశ్వాసులు మనం ఇది నేర్చుకోవాలి. 1-2 దినాల క్రితం నాకు ఒక వీడియో వచ్చింది. సినీ యాక్టర్గా ఉండినాడు గతంలో రాజా గారు, ఇప్పుడు పాస్టర్ అయినాడు. ఆయన్ని ప్రేమ అని ఆమె ఇంటర్వ్యూ చేస్తా. ఆయన చెప్పాడు రాజా గారు ఒకటే మాట, పాస్టర్ రాజా ఆయన చెప్పిన మాట, యేసుక్రీస్తు ప్రభువు నాకు చెప్పింది ఏమిటి బైబిల్ అంటే, డూ గుడ్ ఓన్లీ గుడ్, మంచి చేయి, మంచి మాత్రమే చేయి అని చెప్పింది బైబిల్. కాబట్టి నేను బైబిల్ ఫాలో అవుతున్నానని చెప్పాడు ఆయన. యేసును ఫాలో అవుతున్నాను, యేసును ప్రేమిస్తున్నానని చెప్పాడు. మనము చెడును అసహించుకోవాలి, చెడ్డవారిని కాదు. చెడును అసహించుకోవాలి, మంచిని హత్తుకొని ఉండాలి. మంచిని హత్తుకొని ఉండాలి. మనము పర్సనలైజ్ చేస్తాం, మంచి వారిని హత్తుకుంటాం, చెడ్డవారిని ద్వేషిస్తాం. మనుషులను ద్వేషించద్దు, మనిషిలో చెడును ద్వేషించు, అసహించుకో, మనిషిని ప్రేమించు. అందుకే ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. యువర్ లవ్ మస్ట్ బి అగాపే లవ్, బేస్డ్ ఆన్ యూ, నాట్ ఆన్ అదర్స్.
నీపైన ఆధారపడి ఉండాలి నీ ప్రేమ, వారిపై కాదు. నువ్వేమై ఉన్నావో దాన్ని బట్టి ప్రేమించాల. మీరు ప్రార్థన అనుభవములో దీన్ని పొందుతారు. మీరు ప్రార్థనా పరులైతే ప్రార్థనలో మీలో చక్కటి రూపాంతరం వస్తుంది. చెడ్డవారిని కూడా దేవుడు ప్రేమించాడు, అందుకే వారిపై కూడా సూర్యుణ్ణి వర్షాన్ని సమానంగా ఇస్తున్నాడు. వారికి తీర్పు తీర్చటం లేదు వెంటనే. కనుక యు షుడ్ నాట్ జడ్జ్ ఎనీవన్, బట్ డిస్క్రిమినేట్ ఈవిల్ అండ్ గుడ్. మంచి చెడు తెలుసుకోవాలి, చెడును దూరం ఉంచాలి, మంచిని స్వీకరించాలి. అది మానవ మంచి యత్నం కాకూడదు. మానవ మంచి, మన కులం వాడే కలుపుకో మానవ మంచి, మన భాష వాడే కలుపుకో మానవ మంచి, అది కాదు. దైవిక మంచి కావాలి. దేవుడు దేన్ని చెడ్డదిగా చూచాడో దాన్ని మనం చెడ్డదిగా చూడాలి. దేవుడు దేన్ని మంచిదిగా చూచాడో దాన్ని మనం మంచిదిగా చూచి హత్తుకోవాలి. మనుషుల మీద కాదు. లోకంలో పేదవాడిని ఎవడు హత్తుకోడు, కానీ దేవుడు హత్తుకుంటాడు. కనుక అది దేవుని దృష్టిలో మంచిది. పేదవాడిని కూడా హత్తుకోనుట దేవుని దృష్టికి మంచిది, అది చేయమన్నాడు. కనుక మంచిది ఏదో అన్నప్పుడు దేవుని దృష్టికి మంచిది ఏదో దాన్ని హత్తుకోండి. మన కులం దృష్టికి, మన మతం దృష్టికి, మన దేశం దృష్టికి కాదు. నిన్న ఒక వీడియో వచ్చింది నాకు. ఆ వీడియోలో ఒకడు 5 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేశాడు, పట్టుకున్నారు. అతన్ని పబ్లిక్లో, ముస్లిం కంట్రీ అది, అక్కడ మిలిటరీ వారు పబ్లిక్లో ప్రజలందరూ చుట్టుపెట్టి రైఫిల్తో అతను షూట్ చేసి చంపేసి వేలాడదీశారు క్రేన్తో. ఏడ్చేవాళ్ళు ఏడ్చారు, చప్పట్లు కొట్టేవాళ్ళు చప్పట్లు కొట్టారు, చప్పట్లు కొట్టేవాళ్ళు చప్పట్లు కొట్టారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇవాళ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో శిక్షా స్మృతి ట్రాన్స్ఫర్మేషన్ కోసం అన్నది. చంపేయటం కుదరదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, ఇండియన్ ఐపీసీ ప్రకారంగా చంపటం లేదు. కోర్టులో చాలా ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత అప్పుడు వారికి ఉరిశిక్ష వేయటం అనేది జరుగుతుంది. మన మహిళా కమిషనర్ కూడా ఆవిడ ఢిల్లీలో ఇప్పుడు దీక్షలో కూర్చుంది. 5 ఏళ్ళు దాటిపోయాయి, 5 రోజులు దాటిపోయాయి. కేజ్రీవాల్ గారు అని ఆయన ఆమె దీక్షకు మద్దతు ఇస్తున్నట్టుగా నేను ఈ రికార్డింగ్ చేస్తున్న రోజు పేపర్లో చదివాను. అంటే 6 నెలల లోపల శిక్ష విధించేయాలి, వారికి ఉరి వేసేయాలని చెప్పి ఆవిడ డిమాండ్ చేస్తా. చాలా సెంటిమెంటల్ ఇష్యూ. 8 సంవత్సరాల ఆసిఫాను పాడు చేసి చంపిన వారు మృగాళ్ళు, నరరూప రాక్షసులు, కిల్ దెమ్ అని వాళ్ళ లోకమంతా కూడా. జాన్ 8 యోహాను సువార్త 8వ అధ్యాయంలో అదే కదా, దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ టుడే. రాళ్ళు వేసుకొని చంపేద్దామని చెప్పి వచ్చారు, అందరూ కూడా వచ్చారు, అందరూ వచ్చారు. అయితే మనం చూడాల్సింది ఏంటంటే చెడును ద్వేషించాలి. కనుక సమాజంలో 2 భావనలు మనుషుల్లో ఉన్నవి, మంచి ఉన్నది, చెడు ఉన్నది. చెడును అభ్యాసం చేసిన వ్యక్తుల్లో రూపాంతరం తెచ్చేందుకు, మార్పు తెచ్చేందుకు మన చట్టాలు ఉన్నవి. అందుకనే మన దగ్గర శిక్షలు అమలు కావు కనుకే ఎక్కువ అవినీతి భయం లేకుండా పెరిగిపోతుందనే టాక్ కూడా ఉన్నది. ఇస్లాం కంట్రీలో ఒక మాట నేను అడుగుతాను, మీరు కూడా ఆలోచించండి. ఇలా కాల్చి చంపేశారు పబ్లిక్లో. వీడు మొదటి వాడు కాదు కదా. అంగాన్ని నరికేస్తారట వ్యభిచారం చేసిన వారికి, అది కూడా ఎంతోమందికి చేశారు కదా. మరి ఎందుకు ఆగటం లేదు ఆ దేశాల్లో? ఇట్లాంటి శిక్ష బహిరంగం అవుతోంది, మరి ఎందుకు ఆగటం లేదు? ఎందుకు జరుగుతున్నాయి రిపీటెడ్గా ఇట్లాంటివి?
ఇప్పుడు మన దేశంలో ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు ఇట్లాంటివి? కనుక దీని అంతటికి మూల కారణము కరప్టెడ్ హార్ట్, మోసభరితమైన, పాడైపోయిన, పతనమైపోయిన ఆధ్యాత్మిక హృదయం. ఈ హృదయాన్ని బాగు చేయాలి అంటే క్రీస్తు యొక్క సువార్త ద్వారా వచ్చే రూపాంతరాన్న సాధ్యమవుతుంది. అందుకే సువార్త లోకమంతటా ప్రకటించబడాలి. సహోదరుడా, సహోదరి, చెడును సంహరించాలి. క్రీస్తు పాపాన్ని సంహరించాడు, పాపిని బ్రతికించాడు, పాపికి నూతన జీవితం ఇచ్చాడు, పాపిలో పరివర్తన ఇచ్చాడు, పాపికి నూతన బ్రతుకును, నూతన దృక్పథాన్ని, క్రొత్త జీవిత అనుభవాన్ని ఇస్తున్నాడు. దాట్ షుడ్ కమ్. మునుపు హానికరుడును, హింసకుడును, దోషకుడును, ఇప్పుడు అది కాదు. పౌలు చెప్పింది అది. కనుక అనేకులలో మార్పు సువార్త ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తేవటానికి ప్రతి క్రైస్తవుడు ప్రార్థించాలి, ప్రయత్నించాలి. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగము గలవారై లవ్ వన్ అనదర్ విత్ బ్రదర్లీ అఫెక్షన్, అవుట్ డూ వన్ అనదర్ ఇన్ షోయింగ్ ఆనర్. అనురాగం విషయంలో ఒకరి పట్ల ఒకడు, ఘనత విషయంలో ఒకరి పట్ల ఒకడు గొప్పగా ఎంచుకోండి. ఘనత విషయంలో ఒకరికంటే ఒకడు గొప్పగా ఎంచుకోమన్నాడు. సహోదర ప్రేమ విషయంలో ఒకరి ఒకడు అనురాగం కలిగి ఉండండి అన్నాడు. అనురాగము కలిగి ఉండండి, బ్రదర్లీ ఎఫెక్షన్. మా చిన్నతనంలో మేముండే వీధిలో మెడికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్, మా మదర్ అందులో పనిచేశారు కనుక చాలామంది ఉండేవాడు. ఆ చాలామంది స్టాఫ్ పిల్లలు ఉండేవాడు. ఇప్పటికి వారందరితో మాకు సంబంధాలు ఉన్నవి. నేను చెప్తోంది 40 సంవత్సరాల క్రితం, 45 సంవత్సరాల క్రితం మాట, 50 ఏళ్ల క్రితం మాట. మా పేరెంట్స్ మేమున్న లొకాలిటీలో నివాసం ఉన్నప్పుడు చుట్టుపక్కల అనేక మంది స్టాఫ్ చిల్డ్రన్ ఉండేవారు. వాళ్ళందరినీ మేము బ్రదర్ అండ్ సిస్టర్, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, ఆ అనుబంధంలో మేము ఒకరి యొక్క ఒకరు అంతరాలు, కులాలు, మతాలు, ఫైనాన్షియల్ స్టేటస్ అన్నీ మరిచి సహోదరులుగా ఎదిగాం. ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్స్, ఆ పరిచయాలు మాకు ఇప్పటికీ అవినాభావమై ఇప్పటికీ పనిచేస్తున్నాయి. దూరం ఎక్కడో ఉన్నటువంటి వారు కూడా ఏలూరు వచ్చి మమ్మల్ని చూసి వెళ్తారు. మేము కూడా వాళ్ళ ప్రాంతానికి వాళ్ళని చూసి వస్తాం వెళ్ళి. సహోదర ప్రేమ క్రైస్తవుల బిడ్డలుగా మా పేరెంట్స్ మాకు నేర్పించారు. నాట్ ఓన్లీ రిలేటివ్స్, బంధువులే కాదు, సంఘములో కూడా అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఆ అనుబంధం. ఈ చెత్త మతం, కులం కాదు, మానవత్వం. వి ఆల్ ఆర్ బ్రదర్స్ ఇన్ ఏడమ్. ఆదామునందు అందరం అన్నదమ్ములమే. తెలుసునా? మన కులవాడు కాకపోవచ్చు, మన భాషవాడు కాకపోవచ్చు, ఒకే తల్లిదండ్రుల నుండి వచ్చేవాడిని మనందరం. అంతా కూడా రిలేటెడే భూమి మీద, ఒక కుటుంబం ఇది. కనుక సహోదరుల విషయంలో అనురాగం ఉండాలి. స్పిరిచువల్ బ్రదర్స్, పర్టికులర్లీ స్పిరిచువల్ పీపుల్, సేవ్డ్ పీపుల్, రక్షణ పొందిన వాళ్ళు. నేను సేవకు వచ్చి ఇప్పుడు ఎందుకు సంతోషిస్తానంటే, నాకు లూథరన్స్లో, బ్యాప్టిస్ట్లో, సిఎస్ఐలో, పెంటెకోస్టల్లో, ఇండిపెండెంట్స్లో, మెథడిస్ట్లో అన్నింట బ్రదర్స్ ఉన్నారు. ఆర్గనైజేషన్స్లో అన్నింట కూడా నన్ను ప్రేమించే అన్నదమ్ములు ఉన్నారు. తల్లి గర్భాన్ని పుట్టలే మేము, కానీ నాకు ఏదైనా అయిందంటే పరిగెత్తుకొని వచ్చే అన్నదమ్ములు ఉన్నారు. వారికి ఏమైనా అయిందంటే పరిగెత్తుకొని వెళ్ళే సోదరుడిగా నేను ఉంటాను.
అనురాగము కలిగిన వారు ఉండాలి. ఒక తల్లి గర్భాన పుట్టిన వారి కంటే ఎక్కువగా ప్రేమించి అనురాగం చూపగలిగే వ్యక్తులుగా క్రీస్తు ప్రేమ కలిగిన వారు ఉండగలుగుతారు. కనుక నేను మనవి చేస్తున్నాను, దేవుని వాక్యము ఘనత విషయంలో ఎక్కువగా ఎంచుకోమంది, ప్రేమ విషయంలో అనురాగంతో ఉండమన్నది. గొప్పగా ఎంచుకోవాలి. మనం ఎదటోడిని వెధవలాగా అంచనా వేస్తాం. మనం గొప్ప వాళ్ళు ఏదో పనికిరాని వాళ్ళలాగా. నాకు బిషప్ తగిలాడు ఈ మధ్యన. ఆయనకి ఎంత ఇగో అంటే ఇంకో బిషప్తో కూర్చోటం కూడా ఆయన ఇష్టపట్టల్లా. ఐ ఎలిమినేటెడ్ దట్ ఫెలో. నేను తీసి అవతల బారేసాను, ఆయన పక్క పెట్టేశాను. అరే, నీ సహోదరుడు నీకంటే గొప్పవాడని నువ్వు ఎంచుకోక నిన్ను నీవు హెచ్చించుకుంటే ఇదిగో ఇట్లాగే తగ్గించబడతావు. అర్థమవుతుందా? నువ్వు ఒక విశ్వాసివో దేవుని సేవకుడివో నీకంటే మరొకరిని గొప్పగా ఎంచుకోవటం నేర్చుకోవాలి. చాలా పెద్ద దైవజనుడిని నేను దర్శించాను. ఆయన పెద్ద సంస్థ, 25 ఎకరాలు పెద్ద సంస్థ, ఓ మీటింగ్కి పిలిచాను. ఆ మీటింగ్కి నేను వెళ్ళాను. ఆ మీటింగ్లో నన్ను వేదిక మీదకి పిలిచారు. ఇటు కొన్ని సింహాసనాలు, కుడివైపు కొన్ని, ఎడమవైపు కొన్ని సింహాసనాలు వేసి సెంటర్లో చాలా పెద్ద సింహాసనం వేశాను. సహజంగా నేను ఎప్పుడు హెచ్చించుకోను. ఐ వాంట్ టు సిట్ ఆన్ బ్యాక్ సైడ్స్. మీరు గమనించండి, పెద్ద పెద్ద సభల్లో వెనక్కి కూర్చోటానికి ఇష్టపడతాను. అగ్రస్థానం కోరను, వెనక స్థానమే కోరుతుంటాను. నన్ను పిలిచారు మొదట స్టేజ్ మీద. నేను వెళ్ళి మామూలుగా ఉన్నటువంటి ఒక ప్రక్కనున్న వాటిలో కూర్చున్నాను. అందరు వచ్చేసిన తర్వాత ఆ ఓనర్ని అందరూ చప్పట్లతో పిలిచారు. ఆ పెద్ద దైవజనుడు పైకి వచ్చి తిన్నగా నా దగ్గరికి వచ్చాడు. నేను అనుకున్నాను వెళ్ళి ఆ సీట్లో కూర్చుంటాడు అనుకున్నాను. నా చేయి పట్టుకొని నన్ను తీసుకుని బలవంతంగా లాక్కొని వెళ్ళి ఆ ముఖ్య స్థానంలో కూర్చోబెట్టాడు. నేను షాక్ అయిపోయాను. అరే, ఇంత పెద్ద పెద్ద బిషప్స్ మధ్యలో ఒక అల్పుణ్ణి, సామాన్యుడిని, పేదవాడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టాడే. ద ఓనర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కూర్చోబెట్టినప్పుడు నేను చెప్పాను, ఐఎమ్ నాట్ వర్ది ఫర్ దిస్. నో, యు ఆర్ మై ప్రెసిడెంట్, దిస్ ఈజ్ యువర్ సీట్. టుడే యు ఆర్ మై గెస్ట్ అండ్ యు ఆర్ మై ప్రెసిడెంట్, దిస్ ఈజ్ యువర్ సీట్. ఆయన వెళ్ళి పక్కన కింద కుర్చీలో కూర్చున్నాడు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, ఎంత ఘనత వహించిన పెద్దవారిని కలిశాను నేను. వాళ్ళు ఎంతగానో తగ్గించుకున్న వారిని చూశాను. ఏమీ లేకుండా చిన్నవారిని చూశాను. మిడిచిపడి ఎగిరిపడిన వారిని కూడా చూశాను. ఒక యవనస్తుడు వచ్చాడు ఈ మధ్యన. ఎవరినైనా ఏక వచనంతో పిలిచి మాట్లాడుతున్నాడు. పిలిచి చెప్పాను ఆయనకి, చెక్ యువర్ సెల్ఫ్, రెక్టిఫై యువర్ సెల్ఫ్, చేంజ్ యువర్ యాటిట్యూడ్ ఫ్రెండ్. సహోదరుడా, సహోదరి, బీ ఏ మోడల్ టు ద సొసైటీ. సమాజానికి మాదిరిగా ఉందా? లెట్ us humble ourselves, exalt others, honor others, glorify God. ఇవి మనకు రాకపోతే క్రైస్తవులం కాదు. మనం వీఆర్ నాట్ పాలిటీషియన్స్ అండి. మనమే పొలిటికల్ లీడర్సమా? ప్రోటోకాల్స్ చూడటానికి నో ప్రోటోకాల్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. నేను ఒక నాయకుడిని గెలిచాను. ఆయనకి చాలా కోపం వచ్చేసింది. ఇదేమి నా పేరు ఎక్కడో పెట్టా, వీడవడు, వీడవడు. సోదరి ఎగ్గొట్టేశాడు కార్యక్రమం. హంబుల్ యువర్ సెల్ఫ్ ఫ్రెండ్. నీకంటే మరొకటి గొప్పగా ఎంచుకో. నా ముందు వాడంతా, వీడంతా అని మాట్లాడుతున్నావా?
జాగ్రత్త. యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు శిష్యులను కూర్చోబెట్టి పాదాలు కడిగాడండి. యేసు ముందు వీరంతా అనుకోలా, గనులుగా ఎంచుకోండి మీరు ఒకరినొకడు. మీరు కూడా ఒకరినొకడు గనులుగా ఎంచుకోండి. మీరు ఒకరి పాదాలు ఒకరు కడగండి. ఈ మధ్యన పెద్ద పాస్టర్ ఒక చిన్న పాస్టర్ బెదిరించాడంట. ఆయన నా దగ్గర వచ్చాడు. హౌ సాడ్ ఇట్ ఈస్. నీ అనుభవం ఏమైపోయింది? నేను మనవి చేస్తున్నాను, హంబుల్ యువర్ సెల్ఫ్. ఆనర్ అదర్స్. థింక్ అదర్స్ ఆర్ గ్రేటర్ దాన్ యూ. వాళ్ళు నీకంటే ఘనులని నీవు తెలుసుకోవాలా. నేను వాక్యాన్ని ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము ఘనమైనటువంటిదండి. బంగారం, మనం కోరదగినది, బంగారం కంటే కోరదగినది దేవుని వాక్యం. మన జీవితాలకు విలువనిస్తుంది, మనలను తలగా చేస్తుంది, సమాజంలో ఏలికలుగా చేస్తుంది. మనం ఏలువారముగా ఉందుము వాక్యం మనలో పనిచేసినప్పుడు. రేపటి దినం ఆసక్తి విషయమును గురించిన కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్య ధ్యానమునకు మీ కృపనిచ్చినందుకు స్తోత్రం. ప్రభు, నాపై ఉన్నటువంటి రుణభారములు తొలగించు. మా ప్రేక్షకులను భాగస్థులనుగా, సహకారులుగా చేయి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమెన్.